ప్రెజెంట్ ఇండియాలో టాప్ హీరో అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ అని చెప్పొచ్చు. కానీ అల్లు అర్జున్ లైనప్ విషయంలో కొద్దిగా తికమక పడుతున్నారు భయ్య. అసలు ఏంటి అనేదనమాట పాయింట్ అయితే మాట్లాడుకుందాం. అలాగే మన అల్లు అర్జున్ సినిమా లైనప్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, మన అల్లు అర్జున్ అనమాట డైరెక్టర్ అట్లతో మూవీ అయితే తీస్తున్నాడు AA22. అయితే ఈ మూవీ సింగిల్ పార్ట, డబుల్ పార్ట అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ బిగ్ బడ్జెట్ మూవీ, చాలా పెద్ద కాస్ట్ ఉంది ఈ మూవీలో. దానివల్ల ఈ మూవీ ఖచ్చితంగా డబుల్ పార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని కారణంగా అంటే ఇన్సైడ్ వర్గాల ప్రకారం ఏమొస్తుందంటే రిపోర్టు, ఈ మూవీ చాలా పెద్ద మూవీ. దాని కారణంగా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ కోసం గాడ్ ఆఫ్ వార్ మూవీ అయితే రాసుకున్నారు. కానీ అల్లు అర్జున్ అనమాట ఈ రకంగా అంత పెద్ద స్టోరీ ఒప్పుకోవడం కారణంగా త్రివిక్రమ్ గారు అనమాట అల్లు అర్జున్ వదిలి ఎన్టీఆర్ అన్న దగ్గరికి అయితే గాడ్ ఆఫ్ వార్ మూవీ స్టోరీ అయితే తీసుకెళ్లాడు. దానివల్ల అల్లు అర్జున్ అనమాట గాడ్ ఆఫ్ వార్ మూవీ అంటే చాలా పెద్ద మూవీ అయితే మిస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకో రూమర్ కూడా బీభత్సంగా వినపడుతుంది బియ్య. ఏంటంటే మన అల్లు అర్జున్ అర్జునుడు రోల్లో వస్తున్నాడు అని అనమాట ఒక విషయం అయితే అప్పుడైతే బయటకు వచ్చింది. ఏంటంటే అమెరికా అనమాట మహాభారతం అయితే తీస్తున్నాడు. ఆ మహాభారతం అనమాట అర్జునుడు రోల్లో అల్లు అర్జున్ తీసుకున్నారు అని అనమాట విషయం అయితే వచ్చింది. కానీ అల్లు అర్జున్ అనమాట తను ఎక్కువ ఓన్గా ఉండాలి అనుకుంటారు ఏ మూవీలో సరే. కానీ ఆ మూవీలో అనమాట ఒప్పుకున్నాడో లేదో అన్నమాట ఇంకా క్లారిటీ అయితే లేదు. నాకు తెలిసి బియ్య ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే అలాంటి రోల్ అనమాట మళ్ళీ రాదు. ఆ తర్వాత పుష్ప3 అయితే తీయాలి బియ్య డైరెక్టర్ సుకుమార్తో. అయితే డైరెక్టర్ సుకుమార్ గారు అనమాట ఇప్పుడు ఒక పెద్ద స్టోరీ అయితే రాస్తున్నాడు. అది కూడా రామ్ చరణ్ కోసం. ఆ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట అల్లు అర్జున్తో పుష్ప3 లెక్కన చూసుకుంటే దానికి కూడా చాలా కాలం అయితే పడుతుంది. అదే కాకుండా భయ్య అల్లు అర్జున్ అండ్ సందీప్ రెడ్డి కాంబినేషన్లో ఒక మూవీ వస్తుందని 2022లో అనౌన్స్ అయితే వచ్చింది. కానీ ఆ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అలా ఎందుకంటే సందీప్ రెడ్డి గారు స్పిరిట్ మూవీ అయితే తీస్తున్నాడు. అయితే ఈ స్పిరిట్ మూవీ చాలా కాంట్రవర్సీ అయితే ఎదుర్కొంటుంది. ఈ మూవీ షూటింగ్ అనమాట ఇంకా స్టార్ట్ చేయనే లేదు. అదే కాకుండా ఈ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యానిమల్ పార్క్ మూవీ అయితే ఉంది. ఆ మూవీ వచ్చిన తర్వాత అనమాట డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు అల్లు అర్జున్తో మూవీ తీస్తే, లేకపోతే ఎన్టీఆర్తో ఒక మూవీ కూడా రెడీ అయిందంట డైరెక్టర్ సందీప్ రెడ్డి గారికి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అతనితో ఒక మూవీ కూడా ఉంది అనమాట. యూవీ క్రియేషన్స్ వాళ్ళు అనమాట ఆ కాంబినేషన్ సెట్ చేయాలి అనమాట తెగ ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్కి అలాగే ప్రశాంత్ నీల్కి వీళ్ళ కాంబినేషన్ మూవీ కనుక వస్తే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ప్రశాంత్ నీల్ అనమాట ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే అతని తర్వాతే ఎవరైనా అలా అనమాట ఆయన డైరెక్ట్ చేస్తారు. అయితే ఈ కాంబినేషన్ అనమాట ఇంకా కుదిరేలా అయితే లేదు. ఒకవేళ కనుక కుదిరితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. కాకపోతే అయ్యా ప్రతి ఒక్క డైరెక్టర్తో సినిమా అయితే ఉంది. కానీ ప్రతి ఒక్క డైరెక్టర్ అనమాట 2-3 సినిమాలు అయితే ఉన్నాయి. దాని కారణంగా అల్లు అర్జున్ లైనప్ అనమాట కొద్దిగా చికమక పడేలా అయితే ఉంది. కానీ ఇందులో ఏ డైరెక్టర్తో తీసినా సరే మూవీ మాత్రం విధ్వంసం క్రియేట్ చేస్తుంది. కానీ ఈ లెక్కన అల్లు అర్జున్కి ఒక్కో సినిమాకి అనమాట 2-3 ఇయర్స్ గ్యాప్ అయితే వస్తుంది. ఇది మంచిది కాదు నాకు అనిపించింది. ఎందుకంటే ఒక పాన్ ఇండియా హీరో అనమాట సంవత్సరానికి ఒక మూవీ లేదా 2 మూవీస్ అయితే తీయాలి. ఆ లెక్కన అతను అనమాట ఉంటూ మంచి క్రేజ్ అయితే పెరుగుతుంది. కానీ ఈ లెక్కన చేస్తే అతని క్రేజ్ తగ్గుతుంది అనమాట నాకైతే అనిపించింది. ఈ విషయం గురించి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.